వెల్కమ్ బ్యాక్. ఇక నెక్స్ట్ పేపర్లో అప్డేట్ చూద్దాం. ఆంధ్రజ్యోతి చూసినట్టయితే బీసీ బిల్లులకు జై. సో వెనుకబడిన వర్గాల కోటా 29 నుంచి 42% పెంపు. సర్పంచ్ నుంచి మేయర్ దాకా విద్య ఉద్యోగాల్లోనూ ప్రతి దాంట్లో కూడా బీసీలకు 42% పెంచినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్, రేవంత్ గోడలు దూకేది మాకు తెలియదా. సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ అయితే చేశారు. సాగర్ సొసైటీలో ఎంతసేపు ఉండేవాడో తెలుసు, సెల్ఫ్ డ్రైవింగ్ కథలు, ప్రైవేట్ కార్ల వివరాలు కూడా చెప్తాం, ఎక్కువ మాట్లాడితే ఫోటోలు కూడా బయట పెడతాం, మేము మొదలు పెడితే రేవంత్ రెడ్డి బయట తిరగలేరు. సో ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే చేశారు. నెక్స్ట్, ఇల్లు కట్టు పరిహారం కొట్టు. భూపాల్పల్లి OCP 3 విస్తరణకు భూసేకరణ ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. ప్రభావిత పల్లె కొండంపల్లిపై అక్రమార్కుల కన్నుపడింది. సో కొత్తగా 20 ఇళ్ల నిర్మాణం, పరిహారంగా లక్షలు కొట్టేసే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో దక్షిణాది పాత్ర అనివార్యం కావాలి. అఖిలపక్ష భేటీలో డిప్యూటీ సీఎం భట్టి, జానారెడ్డి, కూనంనేని మాట్లాడారు. సో కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో దక్షిణాది పాత్ర ఖచ్చితంగా కావాలి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, టన్నుల్లో స్మగ్లింగ్, గ్రాముల్లో పట్టివేత. యథేచ్ఛగా దుబాయ్ నుంచి అక్రమ రవాణా. ఎంత ఆపినా సరే ఈ స్మగ్లింగ్ అనేది, అసలు పోలీసులు ఎంత ట్రై చేసినా ఈ స్మగ్లింగ్ అనేది ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉంది. సో టన్నుల్లో స్మగ్లింగ్ జరుగుతుంటే గ్రాముల్లో మాత్రమే పట్టివేత అనేది జరుగుతుందనిగా తెలుస్తోంది. సో నెక్స్ట్, 11 మంది యూట్యూబర్లపై కేసు. సో బెట్టింగ్ యాప్లకు సంబంధించి MD సజ్జనార్ తీవ్ర అంటే చాలా స్ట్రిక్ట్గా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి సైబర్ క్రైమ్కి రీసెంట్గానే హర్షసాయికి సంబంధించి ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ చూసి సైబర్ క్రైమ్ వాళ్ళు హర్షసాయి పైన కేసు కూడా నమోదు చేశారు. సో ఈ విధమైనటువంటి బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ఆ సెలబ్రిటీస్ అందరినీ కూడా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. సాక్షి ఇక్కడ చూసినట్టయితే ఇందులో కూడా మెయిన్ హెడ్లైన్ బీసీ బిల్లులకు ఏకగ్రీవం. సో శాసనసభలో ఆమోదం తెలిపింది. నెక్స్ట్, కేంద్రం ఆమోదం కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులకైతే అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బీసీలకు రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం ప్రధాని మోదీని కలుద్దాం, సమైక్య గొంతు వినిపిద్దాం. ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. ఫిబ్రవరి 4న సామాజిక న్యాయ దినోత్సవంగా పాటిద్దామని వెల్లడించారు. ఆమోదం వచ్చేలా శాస్త్రీయంగా రూపొందించాం. ఈ విధమైన వ్యాఖ్యలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. నెక్స్ట్, పాలనపై పట్టుకు మరికొంత సమయం. రాజీవ్ యువ వికాసం పథక ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఒకరిద్దరు మంత్రులను తొలగించడం, అధికారులను జైలుకు పంపడం చేస్తే పట్టు వచ్చినట్టు కాదని చెప్పారు. అందరినీ కలుపుకొని పోతూ సమర్థవంతమైన పాలన కొనసాగించాలనైతే చెప్పడం జరిగింది. రాజీవ్ యువ వికాసం పార్టీ పథకం కాదు, ఇది ప్రజల పథకం అయితే చెప్పారు. నెక్స్ట్, కుటుంబం ఇప్పుడు గుర్తొచ్చిందా అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చేరిగారు. సో దానికి సంబంధించి ఈ రోజు మీ కుటుంబం గుర్తుకొచ్చిందా, మీ గురించి మేము మాట్లాడే మాటలు మీరు విన్నట్టయితే మీరు ఖచ్చితంగా బయట తిరగరు, మా దగ్గర చాలా ఉన్నాయి, ఇంకెక్కువ మాట్లాడితే ఫోటోలు కూడా బయట పెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడం జరిగింది. సో లక్షల ఎకరాల్లో ఎండిన వరి, ప్రాజెక్టుల నుంచి పొదుపుగా నీళ్లు అడుగంటుతున్న భూగర్భ జలాలు. అంటే మార్చిలోనే చూసినట్టయితే ఉష్ణోగ్రతలు పెరిగిపోయి ఎండలు ఎక్కువగా ఉండి నీరు ఇంకిపోతుంది. సో ఇప్పుడే ఇలా ఉంటే తర్వాత రైతుల పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. సో ఇందులో ప్రాజెక్టుల నుంచి పొదుపుగా నీళ్లు వాడుకుంటున్నారా, భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్నాయి. ఎండిపోయిన అంటే క్రమంగా ఎండుతున్న పంటలను చూసి రైతులు కూడా తల్లడిల్లుతున్నారు. సన్నాల సాగు పెరగడంతో మరింత పెరిగే నీటి అవసరం. పలు జిల్లాల్లో మొక్కజొన్న, వేరుశెనగ పంటలది కూడా ఇదే పరిస్థితి. నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. అది చూసి రైతులు చాలా బాధపడుతున్నారు. నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సహోద్యోగి విల్మోర్ అంతరిక్ష యాత్ర ముగిసింది.
9 నెలలు అంతరిక్ష యాత్రకు ముగింపు పలుకుతూ అంతరిక్షం నుండి తిరుగు ప్రయాణమయ్యారు. ఇక మరికొన్ని గంటల్లోనే భూమికి చేరుకోనున్నారు. ఈ మేరకు నాసా అయితే కీలక ప్రకటన విడుదల చేసింది. రేపు భూమి మీదకి అడుగుపెట్టనున్నారు సునీత విలియమ్స్ అండ్ విల్మోర్. మన భారత టైం ప్రకారం చూసినట్టయితే రేపు తెల్లవారుజామున 3:27 ల్యాండ్ అవుతారు. అయితే ఫ్లోరిడా తీరంలో ఈ క్రూ డ్రాగన్ వ్యోమనౌక దిగనుంది. ఇప్పటికే ISSతో అనుసంధానమైంది స్పేస్ ఎక్స్ వ్యోమనౌక. ఇక నెక్స్ట్ ఐటమ్ చూసినట్టయితే ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు చంద్రబాబు. ఈ సమావేశంలో భాగంగా రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభానికి మోదీని ఆహ్వానించనున్నారు. అలాగే అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులతో పాటు పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఐటమ్ చూసినట్టయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ వాట్సాప్ పాలనపై ప్రధాన చర్చ జరగనుంది. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు 2025ను మంత్రి లోకేష్ శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థల సవరణ బిల్లును మంత్రి నారాయణ శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. 2024-25 ద్రవ్య వినిమయ అదనపు అంచనాలపై చర్చతో పాటు ఓటింగ్ నిర్వహించనున్నారు. అనంతరం ఇవాళ ఏపీ అసెంబ్లీలో సభ్యులకు ఫోటో సెషన్ ఉండనుందని అసెంబ్లీ అధికార వర్గాలు తెలిపాయి. బిల్లుపై ప్రధాన చర్చ జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణపై మంత్రి దామోదర ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఎస్సీ వర్గీకరణ అమలుపై సీఎం రేవంత్ ప్రకటన చేయనున్నారు. ఇవాల్టి సభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. ఇక ఎస్సీ వర్గీకరణకు బీజేపీ మద్దతు తెలిపింది. రేపు సభలో తెలంగాణ సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇక నెక్స్ట్ ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. అఖిలపక్ష నేతలతో కలిసి ప్రధానిని కలిసేందుకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారు. బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుకుంటూ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. ఇక బిల్లులకు కేంద్రం మద్దతు కోరేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని సీఎం రేవంత్ లేఖలో తెలిపారు. నెక్స్ట్